ఇక జగిత్యాల జిల్లాలోనూ అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సరిపడా యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల ఫ్యాక్స్ సెంటర్లో యూరియా కోసం అధికారులను నిలదీశారు. యూరియా కొరతతో రైతులు వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరమైన యూరియా ఇవ్వాలని ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ లో 400 రూపాయలకు బస్తా అమ్ముతుంది. బ్లాక్ లో 400 కోట అమ్ముతుంది. బ్లాక్ లో అమ్ముతుంది. మళ్ళీ బ్లాక్ లో ఎట్లా పోతుంది? బ్లాక్ లో 400 రూపాయల కోట ఎట్లా అమ్ముతుంది? లేదు అక్కడ పెట్టిన వాళ్ళు అందరూ పాల్తుగాలట, రైతులు కాదట. జగిత్యాల జిల్లాలోనూ అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, జగిత్యాల జిల్లాలో అన్నదాతలకు యూరియా కష్టాలు చాలా ఘోరంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సందీప్? ఖచ్చితంగా జగిత్యాల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్యాక్ సెంటర్ ఇది. ఈ క్రమంలో అంటే జగిత్యాల రూరల్ అంటే మిగతా గ్రామాలకు సంబంధించి అనేక మంది కూడా ఇక్కడికి నిత్యం వస్తుంటారు. అయితే ఎకరానికి 1-2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రైతులంతా కూడా దాదాపు 4-5 రోజుల నుంచి తమంతా కూడా రోజు ఈ సెంటర్ల చుట్టూ తిరిగినప్పటికీ మాకు పూర్తి స్థాయిలో యూరియా అందజేయలేదు, తమకు తక్షణమే యూరియా అందజేయాలంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి అధికారి ఏవోగా ఉన్నటువంటి ఆయనను నిలదీశారు. ఈ క్రమంలో దీంతో పాటు అంటే ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు వచ్చినటువంటి వారు రైతులు కాదు అనేటువంటిది మంత్రి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో దానిపైన కూడా రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తమకు పూర్తి స్థాయిలో యూరియా అందజేయాలి, లేని పక్షంలో తామంతా కూడా మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. అలాగే ఇప్పటికీ అంటే యూరియా కొరత సమస్య కారణంగా పంటలు పూర్తిగా ఎర్రబడుతున్నాయి, తమకు నష్టపోతున్నాము, తమ పెట్టుబడి కూడా వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదనేటువంటిది జగిత్యాల జిల్లాలోని పలువురు రైతులు చెప్తున్నటువంటి వాదన. ఈ క్రమంలో తక్షణమే పూర్తి స్థాయిలో యూరియా అందజేయాలని కూడా వీళ్ళంతా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సందీప్.